వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేసి మహా అపచారానికి ఒడికట్టారనే విషయాన్ని బట్టబయలు చేసేందుకు కూటమి పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేసి మహా అపచారానికి ఒడికట్టారనే విషయాన్ని బట్టబయలు చేసేందుకు కూటమి పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేసి మహా అపచారానికి ఒడికట్టారనే విషయాన్ని బట్టబయలు చేసేందుకు కూటమి పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కూటమి పార్టీల అధినేతల భేటీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం పైనే ఈ కూటమి అగ్రనేతల సమావేశం అనేది చంద్రబాబు నివాసంలో ప్రారంభమైందని చెప్పాలి. ఇందులో మంత్రులు, సీనియర్ మంత్రులు నారా లోకేష్, అలాగే పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథులు కూడా పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా సీఎం నివాసానికి వచ్చి శాఖపరంగా ఉన్న వివరాలు ఆయనకు వెల్లడించి బయటికి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందనే వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టాలనే నిర్ణయంతో ఈ కీలక సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా 2022లోనే ఏదైతే తిరుమలలో లడ్డూకి సంబంధించి కల్తీ జరుగుతోందని చెప్పి నాటి వైసీపీ ప్రభుత్వానికి నివేదిక వచ్చినప్పటికీ కూడా ఆ నివేదికను పై చర్యలు తీసుకోకుండా అలాగే ఉన్న డైరీల్ని ఏదైతే బోలేబాబా డైరీ కానీ లేకపోతే అసలు నెయ్యే లేకుండా కల్తీ రసాయనాలతో లడ్డు తయారు చేసేందుకు పదార్థాలు సృష్టించిన డైరీలని కొనసాగించి మరింత వాటికి ఎక్కువ మొత్తంలో టెండర్లు ఇచ్చి మరింతగా ప్రోత్సహించేలాగా చర్యలు తీసుకున్నారనేది వాస్తవాన్ని కూడా ప్రజల ముందు చెప్తున్నారు. ఇక్కడే ఈ అవినీతికి బీజం పడిందనే విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్ధారిస్తోంది. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత ఈ శ్యామలరావుని ఈవోగా నియమించినప్పుడు ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా అక్కడ ఉన్న నివేదికను ఆధారంగా టెస్ట్ కి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి టెస్ట్ కి పంపించినప్పుడు ఆ నివేదికలో ఏదైతే జంతు కొవ్వు అవశేషాలు కలిపాయని చెప్పి స్పష్టంగా నివేదిక ఇచ్చిందో ఆ విషయంతో పాటు దాని ఆధారంగానే తదుపరి సిట్ ఏర్పాటు చేయటం, సిట్ కూడా ఒక పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక రూపొందించడం, కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయటం, అలాగే ప్రభుత్వానికి కూడా 14 పేజీల లేఖ రాసిన వీటన్నిటి మీద కూడా చర్చించి ప్రజల ముందు అసలు వాస్తవాలు బయటపెట్టాలని చెప్పి నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ లో 35వ పేజీలో ఈ ఎన్డీడీబీ నివేదికను కూడా ఆధారంగా చేసుకుని తాము విచారణ జరిపామని చెప్పి స్పష్టం చేయటం, అందులో జంతు కొవ్వు అవశేషాలు అలాగే ఫిష్ ఆయిల్ కూడా ఉన్నట్టు నిర్ధారణ అయిన విషయాన్ని కూడా సిట్ తమ అనుబంధ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం వంటి విషయాలను కూడా సమగ్రంగా విశ్లేషిస్తున్నారు. అలాగే ఏదైతే 14 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అందజేస్తుందో ఈ సిట్ అందజేసిన నివేదికలో కూడా అసలు నెయ్యి అనేది లేకుండా కల్తీ రసాయనాలతో లడ్డూలు తయారయ్యాయనే విషయాన్ని తేటతెల్లం చేసిన విషయాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో పాటుగా ఏదైతే అటు అయోధ్యకు కూడా ఈ మేర లడ్డూలు వెళ్ళటం, అలాగే నాడు వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్న చిన్నప్పన్నకి కేజీకి 20 రూపాయలు చొప్పున ముడుపులు అందాయని చెప్పి వచ్చిన టెండర్ల కొనుగోలులో ముడుపులు తీసుకున్నారని చెప్పి ఉన్న ఆరోపణలు, వీటితో పాటుగా అసలు 2019లోనే టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏదైతే పకడ్బందీగా ఈ నెయ్యి కొనుగోలు టెండర్లకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 నెలల్లోనే వాటిని మార్చివేయటం వంటి పరిణామాలను కూడా చూసుకుంటున్నారు. ఏదైతే 5 నెలల్లోనే టెండర్ నిబంధనలు మార్చేశారో అక్కడే ఈ కల్తీకి అలాగే అవినీతికి కూడా బీజం పడిందనే అభిప్రాయంలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు
మూడు పార్టీల తరఫున కూడా పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూటమి నేతల కీలక సమావేశం అటు అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు అలాగే మూడు పార్టీల అగ్రనేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపైన సుదీర్ఘంగా చర్చించి మరి కాసేపట్లోనే మీడియా ముందుకు వచ్చి అటు మూడు పార్టీని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ ముగ్గురు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.